సార్ మేమిద్దరం మందు కొట్టి హోటల్ దగ్గరికి వచ్చాం. రోడ్లో ఇది ఒక ఫుల్ చికెన్ కొనిస్తే మాతో పిల్లని పంపిస్తానండి. అంతేకాదు సార్, తను కూడా వస్తానని చెప్పింది. స్టాప్ దిస్ నాన్సెన్స్. సిర్ఫ్ వీళ్ళే సార్ మొదలుకోవడానికి వచ్చి మీరు ఆ పాపని అడవికి తీసుకెళ్ళండి. ఇక్కడికి తీసుకురా. వద్దు సార్. అక్కడే ఉండు. మీ అమ్మా నాన్న ఎవరికి ఫోన్ చేయమంటావు? నాకెవరూ లేరు సార్. మరి ఏంటి ఆకాశం నుంచి కింద పట్టావా? గల్ఫ్ నుంచి వచ్చిన ఫిలిపే సార్ దీని తండ్రి. ముందు ఆ ఫిలిప్ సార్కి ఫోన్ చేయండి. అలాగే వెంటనే ఇక్కడికి రమ్మనండి, నేను మాట్లాడాలి. వాట్ ఫర్? హి హస్ నథింగ్ టు డు విత్ దిస్. అది మేం డిసైడ్ చేస్తాం, అర్థమైందా? ఏమైంది తను? అమ్మ వచ్చిందా? ఏమైంది? ఇలాంటి దాంతో పాపని పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఇష్యూ? మీ కూతుర్ని కాసేపు వాళ్ళతో వదిలేసింది ఈ పోరం బొక్క. హౌ డేర్ యు! కళ్ళు దించవే, అలా చూడకు. మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి, నేను ఫోన్ చేసినప్పుడు రావాలి. అలాగే సార్. వెళ్ళండి. అలాగే సార్, వస్తాం సార్. సార్ తను అలా చెయ్యదు సార్, నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? మీ హస్బెండ్ నంబర్ చెప్పు. ఏ నంబర్ లేదా? సార్ వద్దు సార్. నంబర్ చెప్పు. 9847163734. మీ ఆయన పేరేంటి? మధు. మధు, నేను పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నా. మీ భార్య, మీ కూతురుని సెక్షువల్ టార్చర్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కొంచెం పెద్ద సమస్య. ఓ మీరు ఊళ్ళో లేరా? ఉన్నారు, మాట్లాడండి. హలో. జోవి పాపని ఒంటరిగా వదిలేసి వెళ్ళదని ఎన్నిసార్లు చెప్పాను? ఒంటరిగా లేదు మధు, మేరీ తోడుగా ఉండింది. అదే నేను చెప్పేది, దాన్ని ఇంట్లోకి రానివ్వదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పినట్టు చేయవా నువ్వు? నాన్సెన్స్. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావులే. వెంటనే దాన్ని ఇంట్లోంచి పంపేయి. ఇదొక మిస్అండర్స్టాండింగ్ మధు, ప్లీజ్. ఏ మిస్అండర్స్టాండింగ్ లేదు. వెంటనే అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఐ హావ్ నథింగ్ మోర్ టు సే. మధు, నువ్వు ఇంటికి వెళ్ళి కాల్ చేయి, లేకపోతే అసలు కాల్ చేయకు. అయితే మీ ఆయన చెప్పినట్టుగా పాపని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. దీని విషయం ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇక్కడి నుంచి నా పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు, అర్థమైందా? వెళ్ళండి. ఏంటి వెళ్ళరా? లేకపోతే కథ ఇంకా మారిపోద్ది. వెళ్ళండి. ఎక్కడున్నా మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఆ రోజు నువ్వు ఎస్ఐగానే ఇక్కడికి వస్తానని చెప్పావు. ఇప్పుడేమైంది? వీతి దాని రాత ఎవరు మార్చలేరు. సార్ దీని తండ్రి ఇప్పుడు వస్తానండి, ఫోన్లో భయపెట్టాను. రానిపో. దీన్ని చీరతో లాకప్ వేస్తే సమస్య అవుతుందా? మరి లంగా, జాకెట్, డ్రాయరు అంతా ఎలాస్టికే కదా, మరి దేంతోనన్నా ఊరేసుకుందంటే మనకే కదా సార్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? మగవాడైతే చెడ్డీతో నుంచో పెట్టచ్చు, అమ్మాయి అయితే ముట్టుకోకూడదుగా. నేనేం చేయాలి? నేను ఆడదానిలా చూడాలా, మగాడిగా చూడాలా? మాలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఒక మగవాడి ఆడదాని మనసు అర్థమవుతుంది. ఏం కావాలా నీకు? ఇంత చేసినా దాన్ని పొగరు చూడండి సార్. పొగరు మగాడిదిగా, అప్పుడు డ్రాయర్తో నిలబెట్టు. ఇది బేసిక్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అయ్యో సార్, మీకు తెలీదు. రికార్డ్ ప్రకారం చూస్తే మగాలని డ్రాయర్తో నిలబెట్టొచ్చు. ఆడదానివని ఐడెంటిటీ ఉందా? ఉందా? లేదుగా. అప్పుడు డ్రాయర్తోనే. విప్పు. విప్పు. లోపల ఏమేమి దాచించో మేము కూడా చూడాలిగా. రోషిని నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. మేము చేస్తే తప్పవుతుంది. ప్లీజ్. చేతివే చేతి చెప్తుంటే నీకు అర్థం కదా? అది ఎస్ఐ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతోనే అయిపోయింది కదా. ఇప్పుడేంటి? కేసు వేసి కోర్టుకు వెళ్తే ఆ పాప నిజం చెప్పదు. పీడోఫిలియా, ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏవి పని చేయవు. నువ్వు ప్రతీకారం కోసమే కేసు వేసావని వాళ్ళు అనుకుంటే నీ పని పోతుంది. నీ
విషయం వేరు. కేసు రిజిస్టర్ చెయ్యొద్దు. సార్ ఇలాంటి వ్యక్తి మీద కోపం ఉందని చెప్తే అది నాకే అసహ్యం సార్. ఆడమగా కాకుండా టెస్ట్ రాసి ఎస్ఏ అవుతానని చెప్తే అది డిపార్ట్మెంట్కి అసహ్యం సార్. అందువల్లేగా ఆ రోజు ఆ రిపోర్ట్ పంపింది. మీరు చెప్పారుగా పంపమని, మరి ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నారు? సార్ మళ్ళీ కాల్ చేస్తా సార్.